6వ తరగతి వరకు చదవడం రాయడం రాని స్థాయి నుండి 10th క్లాస్ లో ఫస్ట్ మార్కులు సాధించి ఎస్ఐ జాబ్ కు అన్ని సెలెక్ట్ అయి కేవలం ఇంగ్లీష్ రాకపోవడం వల్లే జాబ్ కోల్పోయినా, ఫార్మసీ చదువుతున్న తమ్ముడి కోల్పోయినా సరే పట్టు వదలకుండా అమ్మ నాన్నల కష్టాన్ని మనసులో పెట్టుకుని అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ఫ్రెండ్ కోసమే జాబ్ కొట్టిన వినోద్ నాకు దూరం అయిపోయాడు అంటే వాడు చనిపోయాడు. అలాంటి పరిస్థితిలో నేను చదువు కొనసాగించాలి. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా మీ తమ్ముడు చనిపోయాడని చెప్తే ఇంట్లో ఉన్నా నేను నా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇంట్లో అవన్నీ ఆలోచనలో నాకేం కనిపించదు. వాడి మాటలు మా తమ్ముడు గుర్తొస్తాడు, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తాడు. డూ ఆర్ డే, సాధించలేదు మరణించాలి గ్రౌండ్ లో. బతికితే జాబ్ కొట్టాలి, సస్తే కూర్చారు, అంతే. రెండే నాకు డూ ఆర్ డే. అలా గ్రౌండ్ లో దిగిన నేను 5 నిమిషాల 9 సెకండ్లో 1.6 కిలోమీటర్లు పూర్తి చేశా. అక్కడ సిఐ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు, అందరూ ఎస్పీ వాళ్ళు వచ్చి చూశారు. ఎవరో విప్పు కొట్టారు అనేసి అందరూ క్లాప్స్ కొట్టారు. పీటీ వాళ్ళు వచ్చారు, సెకండ్ ఇచ్చారు, ఎవరు అని అనేసి. ఈరోజు సార్ మా శ్రీధరగట్ట గ్రామం ఉండాలని చెప్పిన. ఏం అప్పుడు కొట్టినాను, అథ్లెటిక్స్ అన్నారు. అథ్లెటిక్స్ ఏం కాదు, నార్మల్ గా కండక్ట్ చేశాను అన్నారు. అలా 1.6 కిలోమీటర్ 5 నిమిషాల 9 సెకండ్లో పూర్తి చేసి ఆ రోజు అంటే దాదాపు 200-300 మంది వచ్చిన ఆ రోజులో అందరికన్నా టాప్ లో నేను ఉన్నా 1.6 కిలోమీటర్లో. అలా దేవుడు మా తమ్ముడిని దూరం చేసి నాకు మా తమ్ముడు స్థానంలో అన్న వంటి పవన్ ఇచ్చాడు. వాడే నాకు అన్ని ధైర్యం. మా తమ్ముడు స్థానంలో దేవుడు పవన్ని భర్తీ చేశాడు. అలా మా అమ్మ పేరు లక్ష్మి, నాన్న పేరు ఆంజనేయులు, మా తమ్ముడు పేరు వనరు స్వామి, నా ప్రాణమిత్రుడు పవన్. ఇది నా కుటుంబం. నేను మా ఫ్యామిలీ చాలా మిడిల్ క్లాస్, అంటే పేద కుటుంబం. నేను వీరి గురించి ముందుగా ఎందుకు చెప్తున్నానంటే అంటే మా అమ్మ నాన్న నా కోసం చాలా కష్టపడి నన్ను మా తమ్ముడును పెద్ద చదువులు చదివించారు. వాళ్ళకి చదవడం రాయడం ఏమి రాదు, నిరక్షరాస్యులు. అయినా కూడా మేము పడే కష్టాలు మా పిల్లలు పడకూడదనే ఉద్దేశంతో వాళ్ళు చెమట ఒడిచి కష్టపడి నన్ను మా తమ్ముడిని ఉన్నత విద్యలు చదివించారు. ఈ ఉన్నత విద్యలు చదువుతూ వాళ్ళు ఉన్నత ఉద్యోగం సాధించాలనే కోరికతో వాళ్ళు కష్టపడి మమ్మల్ని చదివించారు. మాది చాలా సాదా సీదా పేద కుటుంబం. పేద కుటుంబం అంటే ఎలా అంటే మాకి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అంటే పొలం లేదు, ఏంటి ఆస్తి గీస్తే ఏది లేదు. మా వాళ్ళు అమ్మ నాన్న కూలిపోతే మాత్రం ఇంటిలో రోజు గడుస్తుంది. అలాంటి మా అమ్మ నాన్నలు కష్టపడి నా కోసం వాళ్ళు చెమటోడ్చి నన్ను మా తమ్ముడిని చదివించారు. వాళ్ళు ఎలా కష్టపడ్డారంటే మా నాన్న ఇప్పుడు 50 ఇయర్స్ 55 ఇయర్స్ అయినా కూడా అన్ని పనులు చేశాడు చేనులో. మా అమ్మ ఇంకా ఇప్పటికీ కూలిపోతుంది, అప్పటి నుంచి కూలిపోతుంది. ప్రతిరోజు కూలి చేస్తూ ఉన్న డబ్బుతో ఇంటిని నడుపుతూ మమ్మల్ని చదివించారు. ఈ కుటుంబంలో భాగంగా నా ప్రాణమిత్రుడు పవన్ కూడా నన్ను అన్ని విధాలుగా సాయం చేశాడు. వీళ్ళ గురించి ఎందుకు ముందు చెప్తున్నానంటే వీళ్ళు ఇంత ప్రోత్సాహం వలన నేను ఈరోజు మీ ముందు ఇలా పోలీసుగా మాట్లాడుతున్నాను. వాళ్ళ కష్టఫలితమే నేడు ఈ విజయం. తర్వాత నేను చిన్నప్పటి నుంచి అంటే 1 నుంచి 5వ క్లాస్ వరకు శ్రీధరగట్ట గ్రామంలోని గవర్నమెంట్ స్కూల్లో చదివాను. తర్వాత 6 నుండి 10వ క్లాస్ వరకు జెడ్పీహెచ్ఎస్ స్కూల్ శ్రీధరగట్టలోనే మా గ్రామంలోనే గవర్నమెంట్ స్కూల్లో చదివాను. అంటే తర్వాత ఇంటర్ అనేది బొమ్మనాల్లో గవర్నమెంట్ కాలేజ్లో పూర్తి చేశాను. తర్వాత డిగ్రీ అనంతపురంలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో నేను డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత నేను ఎంఏ హిస్టరీ ప్రస్తుతం ఓపెన్లో చేస్తున్నాను. ఇలా నా నా చదువు అనేది ఇలా పూర్తి అయింది. నేను అంటే 1 నుండి 5వ క్లాస్ వరకు నాకు చదవడం రాయడం అసలే రాదు. తర్వాత జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అంటే హై స్కూల్కి వెళ్ళాను. అక్కడ నాకు 5వ క్లాస్లో ఏంది రాదు, 6వ క్లాస్ ఇక్కడే ఏంది రాదు. అక్కడ పోయిన తర్వాత నాకు అసలే రాదు. అక్కడ 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు జెడ్పీహెచ్ స్కూల్ సాగుతుంది కదా. అప్పుడు నేను 6వ క్లాస్ పోయిన తర్వాత ఏమీ రాదు, అప్పుడు కొంచెం ప్రయత్నిస్తున్నాను. తర్వాత 7వ క్లాస్లో కూడా ప్రయత్నిస్తున్నాను, కొద్దిగా నేర్చుకుంటున్నాను. అలా నేర్చుకునే ప్రయత్నంలో ఒకరోజు అంటే 7th క్లాస్లో నన్ను సార్ ఎవరో మాట్లాడితే పేరు రాయనేసి బయటికి వెళ్ళాడు సార్ నాకు చెప్పేసి. అలా చెప్పి బయటికి వెళ్ళినప్పుడు నేను నిలబడి మాట్లాడమని పేరు రాశాను. నాకు పేరు రాయడం కూడా రాదు, కొన్ని పేర్లు తప్పు రాశాను. అలా తప్పు రాయడం వలన అందరూ క్లాస్లో చూసి నీ పేరు తప్పు రాశావు అనేసి నవ్వారు. చూసి అందరూ అమ్మాయిలు బాయ్స్ అందరూ.
అలా అందరూ నవ్వులు పాలయ్యానప్పుడు నాకేం రాయడం రాదు కదా, తప్పు రాశాను. నేను అందరి ముందు నవ్వులు పాలయ్యాను. తర్వాత సార్ వచ్చిన తర్వాత కూడా తిట్టాడు, ఏం రా నీకు పేరు రాసేకు రాదు, అది చదివేకు రాదు అని. అక్కడ సార్ నన్ను తిట్టాడు, కొట్టాడు కూడా. అప్పుడు నాకు అనిపించింది నేను ఎలాగైనా సరే అందరూ ఇలాగా చదవడం రాయడం నేర్చుకొని అందరికన్నా బాగా చదవాలని నాకు అప్పుడు అనిపించింది. నా ఉదయం అప్పుడు అయిందనమాట 7th క్లాస్లో. అలా నేను 7th క్లాస్లో చదవడం రాయడం ప్రయత్నించాను. 8th క్లాస్లో కొద్దిగా నేర్చుకున్నాను. 9th క్లాస్లో ఇంకా బాగా చదవడం, అందరితో పాటు చదవడం రాయడం నేర్చుకున్నాను. ఇంకా 10th క్లాస్లో నేను అందరిలో ఒకటిలా ఉంటూ అందరిలా చదివాను, నార్మల్గా చదివాను. 10th క్లాస్లో ఇంకా నార్మల్ అంటే కొంచెం క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళతో పోటీ పడేలా నేను ఎదిగాను అనమాట. అలా నాకు 7వ క్లాస్ వరకు చదవడం రాయడం రాని వాడిని నేను నవ్వులు పాలు కావడం వలన 10వ క్లాసులో అందరితో పోటీ పడేలా చదవడం రాయడం నేర్చుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది అందరిలా చదవడం కాదు, అందరికన్నా బాగా చదవాలనేసి. అలా అనిపించిన నాకు ఫైనల్ ఎగ్జామ్ అంటే 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్లో నేను రాసిన ఎగ్జామ్స్ మా స్కూల్ శ్రీధరట జెడ్పీహెచ్ఎస్ స్కూల్ అందరికన్నా టాప్ స్కోర్ సాధించాను. అంటే నాకు 7వ క్లాస్ వరకు చదవడం రాయడం రాదు, నవ్వులు పాలు కావడం వలన అన్ని నేర్చుకొని అందరికన్నా ఫస్ట్ వచ్చాను. అంటే నేను కాదు, నాతో పాటు ఇంకో పిల్లోడు మా ఫ్రెండ్ మధు అనే పిల్లోడికి కూడా సేమ్ మార్క్స్ వచ్చాయి, 8.8 10th క్లాస్లో. అంటే ఇతడు ఫస్ట్ క్లాస్. నాకు ఏది రాని వాడిని నేను 10th క్లాస్లో ఫస్ట్ వచ్చాను మధుతో పాటు. అలా నాకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. నేను ఏం రావాలని కాదు, నాకు అన్ని వస్తాయి, నేను ప్రయత్నించాలా, నేర్చుకోవాలా, అందరిలాగా చదవాలా, అందరికన్నా బాగా చదవాలన్నా నాకు పట్టుదల, కృషి, ప్రయత్నం, నాకు కసి పెరిగింది. అలా కసితో ఉన్న నేను బొమ్నాల్ కాలేజ్లో ఇంటర్ జాయిన్ అయ్యాను, బైపీసీ గ్రూప్. అలా బైపీసీ గ్రూప్లో జాయిన్ అయినా నేను అక్కడ చాలా స్కూల్ నుంచి చాలా మంది విద్యార్థులు బాగా చదివేవాళ్ళు వచ్చారు. అలా వచ్చిన బొమ్నాల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో నాకన్నా బాగా చదివేవాళ్ళు ఉన్నారు. నేను కొద్దిగా అంటే హాఫ్ ఇయర్స్ ఎగ్జామ్ పెడతారు కదా, అప్పటి వరకు అందరితో పాటు అందరికన్నా తక్కువ మార్కులు వచ్చాయి, అందరిలో చదివాను అందరిలా. అలా నేను అందరిలా చదవడం కాదు, అందరికన్నా బాగా చదవాలనేసి వాళ్ళకి పోటీ పడేలా గట్టిగా ప్రయత్నించాను. అంటే నేను వచ్చిన తర్వాత అన్ని గేమ్స్ ఆడతాను, అన్ని ఆడతాను, ఇంట్లో పని చేస్తాను, అన్ని చేస్తాను. అయినా నాకు ఎర్లీ మార్నింగ్ లేచి చదవడం అంటే ఇష్టం అనమాట. మా నాన్న చెప్పేవాడు, మా నాన్నకి చదవడం రాయడం రాదు, అమ్మకు రాదు. వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, మీరు అంటే ఇక్కడ ఏమంటే నార్మల్ మా భాషలో చెప్పాలంటే అల్లాకు అజా ఇస్తారు కదా, అజా ఇచ్చే కన్నా ముందు నువ్వు లేచి చదువుకోవాలా అనేసి. అప్పుడు రోజు 2-3 రోజులు నన్ను లేపాడు మా నాన్న, నువ్వు అజా ఇచ్చారు నేను చదువుకో అనేసి. వాళ్ళకి ఏం రాదు, ఇది చదువుకో అది చదువు. అజా ఇస్తే నువ్వు లేచాడు. 3-4 డేస్ నన్ను లేపాడు. నేను చెప్పాను, నన్ను లేపు అజా ఇచ్చే లోపల అనేసి. అలా చెప్పడం వల్ల మా నాన్న 3 డేస్ 4 డేస్ లేపాడు. తర్వాత ఇంకా 1 వీక్ అలవాటు అయిపోయింది. 1 వీక్ తర్వాత మా నాన్న లేపడం కంటే ముందు నేను లేచి చదివేవాడిని. అప్పుడు మా నాన్న లేస్తాడు, ఏం చేస్తున్నాడు ఇంకా పడుకున్నాడు లేదని. నేను అప్పుడు ఇంట్లో మా ఇల్లు చిన్న ఇల్లు కదా, ఇంట్లో అంటే వంట చేస్తారు కదా, వంట గది దగ్గర ఉండేసి నేను చదువుకునేవాడిని. నేను అప్పుడు చూశాడు నన్ను, వీడు ముందే లేచారు కదా అనేసి మా నాన్న సంతోషపడారు ఆ రోజు. అలా నేను రోజు అలా చదువుకోవడం వలన ఇంటర్ ఫస్ట్ ఇయర్లో క్లాస్ సెకండ్ వచ్చాను. తర్వాత సెకండ్ ఇయర్లో క్లాస్ సెకండ్ కాదు కాలేజ్ ఫస్ట్ రావాలని నేను కోరుకున్నాను, నా ఆశ అది. అలా ప్రయత్నించడం వల్ల నేను సెకండ్ ఇయర్లో మా క్లాస్ ఫస్ట్ వచ్చాను, కాలేజ్కి సెకండ్ వచ్చాను. అలా ఇక్కడ 10th క్లాస్లో ఫస్ట్ వచ్చాను, అక్కడ ఫస్ట్ ఇయర్లో క్లాస్ సెకండ్ వచ్చాను. సెకండ్ ఇయర్ అంటే ఇంటర్ పూర్తయ్యేలోపు నేను కాలేజ్ సెకండ్ వచ్చాను, క్లాస్ ఫస్ట్ వచ్చాను. తర్వాత డిగ్రీకి వెళ్ళి నేను యాక్చువల్గా అంటే ఇంటర్ తర్వాత నేను డిగ్రీ చేసేవాడిని కాదు, నా లక్ష్యం వేరే ఉండేది. అప్పుడు నేను ఏదో మెడికల్ కోర్స్ చేయాలని నా లక్ష్యం అన్నమాట. అప్పటికి మాకు గైడెన్స్ చెప్పేవాళ్ళు, ఇది చదువు అది చదివాను. ఇప్పుడు మాదిరిగా ఉన్నదొక్కసారి చెప్పే గైడెన్స్ చెప్పే విధంగా అప్పుడు మాకు ఎవరు లేరు అన్నమాట. అప్పుడంతా ఇప్పుడు అప్డేట్ మాదిరిగా అన్ని తెలుసుకునేలా, మొబైల్లో తెలుసుకునేలా అలాంటి ఫెసిలిటీస్ అప్పుడేమి లేవు. అలా నేను మెడికల్ ఫీల్డ్కి వెళ్ళేవాడిని. నాకు కౌన్సిలింగ్ అవన్నీ అప్లై చేయలేదు, నాకు డేట్ అయిపోయింది. ఎక్కడో ఉరుపంటకి వెళ్ళేసి ఎక్సెల్ కోచింగ్ అనేసి అక్కడ సార్ వాళ్ళు మోసం చేసేసి మా సర్టిఫికేట్ అక్కడ తీసుకున్నారు. అలా నేను కౌన్సిలింగ్ అంటే డిగ్రీకి అప్లై చేసుకోవడానికి కూడా నా దగ్గర సర్టిఫికేట్ లేవు. అక్కడ మోసం చేసేసి ఉరుపంటలో నా సర్టిఫికేట్ తీసుకున్నారు. అలా అంతా టైం అయిపోయింది, అడ్మిషన్ అప్లికేషన్ అన్ని టైం అయిపోయింది. వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. వాళ్ళు ఏదో కోచింగ్ సాధన చెప్పేసి
మీరు మా కాలేజీలో జాయిన్ అవ్వాలనేసి ప్రెజర్ పెట్టారు. నా సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆ సర్టిఫికేట్ ఇచ్చేలోపు ఇక్కడ కౌన్సిలింగ్, అడ్మిషన్, అప్లికేషన్ అన్ని అయిపోయినాయి. అంటే డేట్ అయిపోయింది, చివరి తేదీ. అలా చివరి తేదీ అయిపోవడం వలన నేను మా ఫ్రెండ్స్ కొద్దిమంది మోసపోయి తర్వాత చివరికి ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళాను, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇలా సార్ మాకు ఇలా అయిపోయింది అనేసి, అప్పటికి మా సర్టిఫికేట్ ఇంకా మా చేతికి రాలేదు. సర్టిఫికేట్ లేకుండానే అనంతపురం కాలేజ్కి జాయిన్ అవ్వాలని వెళ్ళాము. అలా సార్ని రిక్వెస్ట్ చేసి అడుక్కోవడం వలన కౌన్సిలింగ్ రోజు మా స్కోర్ చూసి, అంటే ఇక్కడ ఇంటర్ స్కోర్ 10th స్కోర్ చూశానమాట. నాకు 825 వచ్చేది ఇంటర్ స్కోరు. ఆ స్కోర్ చూసి ఇప్పుడు బాగా చదువుతాడు అనేసి వాళ్ళు ఆ స్కోర్ చూసేసి నాకు సీట్ ఇచ్చారు. అంటే నేను అప్లై చేసలేదు, కౌన్సిలింగ్ పోలేదు, ఏమి చేయలేదు. ఆ స్కోర్ చూసి మాకు ఆ సార్ వాళ్ళు సీట్ ఇచ్చేసి బీఎస్సీ జాయిన్ అయినా. అలా బీఎస్సీ జాయిన్ అవ్వడంతో నా డిగ్రీ ప్రారంభమైంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మాకేం తెలియదు, ఏం చేయాలన్నా తెలియదు. అప్పటికే అంతకుముందే మన ఊరు వాళ్ళు, నాగరాజ్ అన్న వాళ్ళు కొద్దిమంది ఆర్మీ అనేసి అలా ట్రై చేస్తున్నారు. బట్ మాకు అప్పుడు అంతా మెచ్యూరిటీ లేదు, మాకు చెప్పేవాళ్ళు ఇలా చేయాలి అలా చేయాలి అనేసి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కాలేజ్ పోవడం, రావడం, తినడం, పడుకోవడం ఇదే అయిపోయింది. సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్ పోయినప్పుడు థర్డ్ ఇయర్ ఏం చేయాలా అనేసి, థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత అనేసి ఆలోచిస్తే తల అంతా తిక్కపట్టింది అనమాట. అంటే మాకు ఒక కరెక్ట్ వే లేదనమాట. మేము డిగ్రీ జాయిన్ అయిపోయినాము, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయింది. థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియదు. అప్పుడు నేను థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను రూమ్ చేంజ్ చేసి నాగరాజ్ అన్న ఆర్మీ వచ్చింది కదా, అన్న రూమ్లోకి నేను జాయిన్ అయినా. ఆ అన్న రూమ్లో జాయిన్ అవ్వడంతో నా గోల్ అంతా మారిపోయింది అనమాట. వాళ్ళు ఆర్మీకి ట్రై చేసేవాళ్ళు. అప్పటికే వాళ్ళు రూమ్లో 2-3కి జాబ్ వచ్చింది ఆర్మీ డిఫెన్స్లో. నేను అప్పుడుగా ఆ అన్న నాకు అంతా గైడెన్స్ చెప్పాడు, ఇలా చేయాలి అలా చేయాలి, రన్నింగ్ ఇలా పోవాలి అనేసి చెప్పాడు. ఆ అన్న గైడెన్స్ తో నాకు ఆర్మీపై, డిఫెన్స్ అంటే యూనిఫామ్ జాబ్ పై మక్కువ ఏర్పడింది. అంటే నాకు ఇష్టం, గోల్ ఏర్పడింది అనమాట. ఆర్మీ డిఫెన్స్ లో ఉద్యోగం సాధించాలా, యూనిఫామ్ ధరించాలా అనేసి. అలా అన్న చెప్పిన గైడెన్స్ తో అన్ని పాటిస్తూ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో నేను జాబ్ కి ప్రయత్నించాను అనమాట, గవర్నమెంట్ జాబ్ సాధించాలని. నాకు అన్ని టాలెంట్ ఉంది, అంతా ఉన్నాయి, హైట్ ఉన్నాను, అంతా బాగున్నాను మనిషి. నేను స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఆడతాను, అన్ని ఆడతాను. అలా గుర్తించిన నన్ను అన్న గైడెన్స్ తో నేను ఇక అప్పుడు ఆర్మీ అప్లై చేసి ఇంకా జాబ్ కోసం ప్రయత్నించాను. ఫస్ట్ టైం ప్రయత్నించాను. నేను రన్నింగ్ పెడతాను అనమాట. అంతకుముందు అప్పుడు ఫస్ట్ వాళ్ళతో పాటు నేను రన్నింగ్ కొట్టలే, జస్ట్ నార్మల్ ప్రాక్టీస్ చేశాను. తర్వాత నాకు తెలిసింది, అక్కడ ఆర్మీ సెలక్షన్ పోయినప్పుడు 3 గంటలకి, 2 గంటలకి, 12 గంటల తర్వాత అంటే 1, 2, 3 2 గంటలకి 3 గంటలకి నువ్వు పోవాలన్నమాట అక్కడికి. అప్పుడు 5 గంటలకు స్టార్ట్ అవుతుంది రన్నింగ్. 5 గంటలకు రన్నింగ్ స్టార్ట్ అవుతుందంటే నువ్వు 12 గంటల నుంచి అక్కడ క్యూలో ఉండాలా. నీకు నైట్ అంతా నిద్ర ఉండదు, డే మొత్తం నిద్ర రాదు. అలా నిద్ర అంతా మానేసి అక్కడ నువ్వు అంటే నైట్ ఏం తినలేవు, నువ్వు తినడు. నువ్వు నైట్ తింటే మళ్ళీ రన్నింగ్ కొట్టలేవాడు మార్నింగ్. అలా ఏం తినుకోకుండా నాకు ఫస్ట్ టైం కదా అక్కడికి వెళ్ళి జనాలు అందరూ చూస్తుంటే ఈ జాబ్ వద్దు ఏమవుతారా, నేను ఏదో పని చేసుకోవాలనేసి అలా భయపడింది అనమాట వాళ్ళందరూ చూసిన తర్వాత. ఇంత అసలు ఈ ఆర్మీ జాబ్ ఎదురులే, ఏదో పని చేసుకోవచ్చు. వాళ్ళు చూస్తే అట్లా అనిపించింది. అంటే నిద్ర లేదు, తిండి లేదు, అలా నైట్ అంతా మెలుకొని ఉండాలా. వాళ్ళు 5 గంటలకు రన్నింగ్ పెడతారు లోపలికి పోయి పిలిచి. అలా పిలిస్తే లోపలికి వెళ్ళాను. అందరితో పాటు 4 రౌండ్స్ కొట్టాలన్నమాట. అంటే 1.6 కిలోమీటర్. అంటే నువ్వు 5:30 నిమిషాల్లో నీ పరుగు పందెం కంప్లీట్ చేయాలా. అలా కంప్లీట్ చేయాలంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలా. నేను సాదా సీదాగా ప్రాక్టీస్ చేశాను, అంటే నార్మల్ గా. అలా ప్రాక్టీస్ చేసి ట్రై చేస్తే నేను ఫస్ట్ రౌండ్ లోనే ఆగిపోయాను. అంటే నాకు తెలియదు కదా. తర్వాత అప్పుడు నేను డిస్క్వాలిఫై అయిన రన్నింగ్. ఇంకొచ్చిన ఇంక జాబ్ అయితే ఏమద్రా, ఏదో ఒకటి చేస్తూ ఉంటా అనేసి. అప్పుడు నాగరాజు వాళ్ళు చెప్పారు, అన్నవాళ్ళు, ఫస్ట్ టైం కదరా, నీకు అంతా మంచి ఫిజిక్ ఉన్నావు, మంచి ఐటీ ఉన్నావు, టాలెంట్ ఉంది, ట్రై చేయాలా ఇంకా అవుట్ టైము అనేసి చెప్పారు. అలా చెప్పడం వలన నేను ఎందుకు లేరా ఈ రన్నింగ్ అవన్నీ కాదు మన చేత, ఏదో ప్రైవేట్ జాబ్ అది చేయొచ్చు అనిపించింది. అలా అనిపిస్తే ఆలోచిస్తే ఏమో ఇంకోసారి ట్రై చేద్దాము, అందరికి జాబ్ వచ్చింది కదా అనేసి మళ్ళీ సెకండ్ టైం అప్లై చేసి మళ్ళీ వెళ్ళినా రన్నింగ్కి. అప్పుడు కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేశాను. బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల 3 రౌండ్లు కొట్టినా, 4వ రౌండ్లో ఆగిపోయినా. అంటే అప్పుడు ఫెయిల్ అయిపోయినా. అలా ఫస్ట్ టైం, సెకండ్ టైం ఫెయిల్ అయిపోయినా. ఆర్మీకి నాకు ఏజ్ అయిపోయింది. అలా ఏజ్ అయిపోతే ఇంకేం చేయాలంటే ఇంకా సెకండ్ ఇంకా జీడీ ఉంటుంది, ఎస్ఎస్సి జీడీ, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి అనేసి ఆ జాబ్స్ ఉంటాయి. దానికి 25 ఇయర్ వరకు ఏజ్ ఉంటుంది అన్నమాట. అవి ట్రై చేయాలని చెప్పారు వాళ్ళు. అలా చెప్పడంతో కొన్ని దానికి ఒకసారి అప్లై చేసి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది దానికి, ఆన్లైన్ ఎగ్జామ్ అంటే నాకు తెలియదు. మాకేమో ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే కదా ఇది అది అనేసి.
మాకు అంత మెచ్యూరిటీ లేదు. అప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ రాశాను, నేను ఫెయిల్ అయినా. ఎస్ఎస్సి జీడీ ఫస్ట్ టైం, సెకండ్ టైం రాసిన ఫెయిల్ అయినా, థర్డ్ టైం రాసిన ఫెయిల్ అయినా. నాకంటే మ్యాథ్స్ రాదు, ఇంగ్లీష్ రాదు, ఓన్లీ జిఎస్ తోటే బాగా చదువుతాను. అవి ప్రయత్నించిన అయినా రాలేదు. నేను నేర్చుకోవడం అంటే నాకు బేసిక్ లేదనమాట. 1 to 7 వరకు నాకు మ్యాథ్స్ బేసిక్ లేదు, ఇంగ్లీష్ తెలియదు. ఏదో క్వశ్చన్ చదువుకున్నాను, సార్ చెప్పింది అవే వచ్చిన ఎగ్జామ్లో రాసేసాను, క్లాస్ ఫస్ట్ వచ్చాను. ఇంటర్లో అవే చదివిన, క్లాస్ ఫస్ట్ వచ్చేసాను. డిగ్రీలో చదివిన పాస్ అయిపోయి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పాస్ అయిపోయినా. అలా పాస్ అయిపోవడంతో పాస్ అయిపోవడంతో 3 టైం జీడీ ఫెయిల్ అయిపోయినా. 4 టైం రాశా. అప్పుడు 4 టైం డిగ్రీ అయిపోయింది, ఇంటికి వచ్చేసిన. తర్వాత ఏదో కోచింగ్ పోవాలని చెప్పారు. మళ్ళీ సీనియర్స్ మాకు తినేసి మళ్ళీ కోచింగ్ అనేసి హైదరాబాద్కి వెళ్ళినా. హైదరాబాద్కి వెళ్తే అప్పుడు హైదరాబాద్ కోచింగ్ జాయిన్ అయిన తర్వాత అప్పుడు 9 months కోచింగ్ ఉంటే 3 months కరోనా వచ్చేసింది, ఇంటికి వచ్చేసారు. అంటే 2019-20 కోచింగ్ వెళ్ళి కోచింగ్ కంప్లీట్ కాలేదు, సగంలోనే వచ్చేసి ఇంకా తిరగడం ఆడడం ఇవి అయిపోయింది ఇంట్లో. మళ్ళీ 19-20 అలా అయిపోయింది. 20లో మళ్ళీ ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి జాబ్ చేయాలనేసి జాబ్ కోసం ప్రైవేట్ ఇలా ట్రై చేసిన. అలా ట్రై చేసినప్పుడు నాకు ఏ జాబ్ దొరకలేదు. ఏదో సంథింగ్ ఒక ఇష్యూ జరిగింది, అది ఇప్పుడు అప్రస్తుతం, దాన్ని చెప్పదలుచుకోలేదు. అలా నేను ఇన్సల్ట్గా గురైన మా గ్రామంలో. నేను ఇట్లా ఊర్లో ఉండకూడదు, ఎట్లయినా కానీ ఎక్కడో ఒకరికి పోయి డబ్బు సంపాదించాలా, జాబ్ సంపాదించాలనేసి నేను ఊరు వదిలి వెళ్ళిపోతుంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసిన పవన్కి, ఇలా నేను ఊరు వదిలి వచ్చేస్తున్నాను, నాకు ఏదో జాబ్ కావాలనేసి. నీకు ఇప్పుడు కరోనా కదా, అందరూ ఇంటికి వస్తారు, నీకు ఏ జాబ్ ఇస్తారు, ఇప్పుడు మాకే తీసేస్తున్నారు అని చెప్పాడు. నాకేం చేస్తావో తెలియదు, నాకు 10,000 5,000 ఇచ్చిన పర్లేదు, నాకు ఏదో ఒక జాబ్ చూడరా అన్న. వాడు కాదన్నాడు. థర్డ్ టైం అడిగినా, సర్లేరా ఏదో ఒకటి చూద్దాం అన్నాడు. అప్పుడు థర్డ్ టైం నేను అంతా ప్యాక్ చేసుకొని అప్పుడు కరోనా ఇంట్లో వచ్చాను, నేను బెంగళూరుకి వెళ్ళిపోయాను. అంటే నేను గ్రామంలో అవమానానికి గురైన అనమాట. అవమానం తట్టుకోలేక నేను బెంగళూరుకి వెళ్ళిపోయినా. 2021, 22 అక్కడ 2 years బెంగళూరులో జాబ్ చేసిన. ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ పోయినా, నాకేంది రాదు. అక్కడ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్లు నాకేంది రాదు. పవన్ పంపించాడు, మా సార్ తెలిసిన వాళ్ళు పవన్ అనేసి పంపిస్తే అక్కడ ఇంటర్వ్యూ చేశారు సార్ వాళ్ళు. నేనేం సమాధానం చెప్పలేదు, నాకేం రాదు కదా. అంటే వాళ్ళ సబ్జెక్ట్ వేరే ఉంటుంది, అది నాకు తెలియదు. మళ్ళీ నెక్స్ట్ టైం నేను రిటర్న్ వచ్చేసిన. అంటే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేదు. అలా సెలెక్ట్ కాకపోవడంతో నాకు బాధ వేసింది. ఇంటికి వచ్చినా ఇట్లా అయిపోయింది అనేసి పవన్ చెప్పిన. పవన్ చెప్తే నేను చెప్తా కొన్ని అవన్నీ నేర్చుకోరా, అవే అడుగుతారనేసి మళ్ళీ అవన్నీ నేర్చుకున్నా. వాడు రాసిస్తే అవన్నీ నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ టైం అదే కంపెనీకి వాడు రికమెండ్ చేసి, మా పిల్లడు సార్ కొంచెం బాగా కొంచెం క్లవర్ అయ్యి కొంచెం అవకాశం ఇవ్వండి సార్, వాడు అన్నీ నేర్చుకుంటాడు అనేసి చెప్పాడు. అలా చెప్పడం వల్ల ఈ సెకండ్ టైం ఇంటర్వ్యూ పోయినా. అప్పుడు సార్ అడిగాడు అక్కడ ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్లు నేను చదివాను కదా, వాడు రాసిచ్చినవి అవి కొన్ని చెప్పాను. సార్ లేకపోతే తప్పుగలరు నేర్చుకోవాలనేసి ఆయన సార్ పవన్ నమ్మకంతో, వాడిపై నమ్మకంతో నన్ను యాక్సెప్ట్ చేసి ఆ కంపెనీలో తీసుకున్నాడు. అలా కంపెనీలో తీసుకున్న నన్ను 6 months నేను అన్ని నేర్చుకునేసిన. అంటే బేసిక్ ఏమేమి కావాలో అన్ని నేర్చుకునేసిన. నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. నేను అక్కడ ఉన్న పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు చదివాను, అక్కడంతా తిరిగాను, క్రికెట్ ఆడాను, అన్ని చేశాను. బట్ చదవడం అంతా ఒక 3-4 hours చదివేవాడిని. అక్కడ ఒక లైబ్రరీ ఉండేది, ఫ్రీ ఉన్నప్పుడు అక్కడ పోయేది, చదివేది, అలా చేశాను. అలా చేస్తున్నప్పుడు మళ్ళీ 1 year అయిపోయింది. నాకు స్టార్టింగ్ 16,000 మాత్రమే నాకు జీతం ఇచ్చేవాళ్ళు అన్ని కలిపి. అలా 16,000తో మొదలైన నా జీతం నెక్స్ట్ ఈ 16,000 సరిపోదురా, ఇక్కడ వేరే కంపెనీ జాయిన్ అవ్వని పవన్ చెప్పాడు. వేరే కంపెనీ జాయిన్ అయ్యాను. అక్కడ 18,000 ఇచ్చారు. అక్కడ 18,000 సరిపోదురా, వేరే కంపెనీ జాయిన్ అవ్వన్నాడు. మళ్ళీ అప్పుడు వేరే కంపెనీ జాయిన్ అయినా 27,000 ఇచ్చారు. అంటే 27,000 ఇచ్చారు. 27,000 అంటే వితౌట్ వీక్ ఆఫ్. అంటే నీకు ఆదివారం శనివారం అని ఏ హాలిడే లేదు. అంటే నీకు 30 రోజులు, నెలలో 30 రోజులు నువ్వు వర్క్ చేయాలా. అందరూ మాకు 8 hours కాదు, 4 hours ఎక్స్ట్రా 12 hours వర్క్ చేయాలా. అంటే 30 రోజులు 12 గంటలు వర్క్ చేస్తే నీకు 27,000 జీతం వస్తుంది. నాకు ఉన్న పరిస్థితులు అంటే మా తమ్ముని చదివించాలా, ఇంట్లో వాళ్ళు ఏజ్ అయిపోయింది, వాళ్ళకి హెల్ప్గా ఉండాలనేసి 12 గంటలు 30 రోజులు నేను జాబ్ చేసి 27,000 సంపాదించి అలా నా జాబ్ కంటిన్యూ చేశాను. అలా కంటిన్యూ చేస్తున్నప్పుడు మళ్ళీ ఎస్ఎస్సి నోటిఫికేషన్ పడింది ఇంకోసారి. అది లాస్ట్ ఛాన్స్ అనమాట. ఇంకా ఎస్ఎస్సి జీడీ 25 years ఏజ్ అయిపోతుంది నాకు. అలా లాస్ట్ ఛాన్స్ ఉన్నప్పుడు నేను అది అప్లై చేసి రాసిన తర్వాత ఎగ్జామ్ మొత్తం క్వాలిఫై అయినా. ఫస్ట్ టైం జీడీ ఎగ్జామ్ క్వాలిఫై అయినా. అంటే 3 times ఎగ్జామ్ ఫెయిల్ అయినా నేను మళ్ళీ 4th time జీడీ పాస్ అయినా.
ఆ మధ్యలో అంటే బెంగళూరులో 2 years ఉన్నప్పుడు వేరే ఎగ్జామ్ చాలా రాశా, చాలా రన్నింగ్ చేసిన. అంటే నేను పోయింది ఎక్కడెక్కడంటే సెలక్షన్ కోసం సిఎస్ఎఫ్ కేరళకి వెళ్ళాను, వైజాగ్కి వెళ్ళాను, మహారాష్ట్రకి వెళ్ళాను, భోపాల్ మధ్యప్రదేశ్కి వెళ్ళాను, ఇటు సైడ్ నాగపూర్ వెళ్ళాను, ఒడిశా భువనేశ్వర్కి వెళ్ళాను, అటు సైడ్ నార్త్ లో లక్నో వరకు వెళ్ళొచ్చిన. నేను అన్ని దాంట్లో ఎగ్జామ్ లో కొన్ని పాస్ అయినాను. రన్నింగ్ లో ఎక్కడ పెట్టినా నేను జాబ్ చేసుకుని రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ అన్ని ఈవెంట్స్ 5 km 1.6 కిలోమీటర్లు లాంగ్ జంప్, హై జంప్ అన్ని ఫిజికల్ ఈవెంట్స్ నేను క్వాలిఫై అయ్యేవాడిని. నాకు కొద్దిగా చదువు వీక్. అలా చదువు వీక్ అవడంతో ఫైనల్ లిస్ట్ లో నా పేరు రాదు. బీసీ ఓబీసీ కాంపిటీషన్ ఎక్కువ. అలా కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వలన నా పేరు ఫైనల్ లిస్ట్ లో లేదు. అంటే ఎగ్జామ్ పాస్ అవుతా, ఫిజికల్ పాస్ అవుతా, మెడికల్ పాస్ అవుతా, ఫైనల్ లిస్ట్ లో నా పేరు ఉండదు. అలా చాలా సార్లు నేను విఫలమైన. అలా విఫలమైనప్పుడు ఇంకా చాలేరా నా చదవడం నాకు కాదు, నేను వదిలేసి ఈ ప్రైవేట్ జాబ్ కంటిన్యూ చేయాలనేసి ఫిక్స్ అయినా. అలా ఫిక్స్ అయినప్పుడు మా ఫ్రెండ్ చెప్పాడు, ఏం కాలేరా చదువు మళ్ళీ ప్రయత్నించు, ఎలాగైనా కానీ గవర్నమెంట్ జాబ్ కొట్టాలా, నువ్వు నీకు టాలెంట్ ఉంది అనేసి నన్ను నా టాలెంట్ ను గుర్తించిన పవన్ నాకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు, నీకు ఏ పైన నేను చేస్తాననేసి. అలా నన్ను ప్రోత్సహించిన వాడు ఎలాగైనా సాధించాలనేసి నాకు పట్టుదల మొదలైంది. కొడితే గవర్నమెంట్ జాబ్ కొట్టాలరా, లేకుంటే ఊరికి పోకూడదు అనేసి. ఊరికి వస్తే ఎందుకు వచ్చావు, దిగితే ఏం చేస్తున్నావు, అలా అవమానాలు ఎన్నో, అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. అలా అన్ని అవమానాలు పడ్డా నేను గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని పట్టుదలతో మా ఫ్రెండ్ నా సజెషన్ తో నేను అప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది. అప్పుడే 6100 ఉద్యోగాలతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ పడింది 2023. అంటే 22 చివరిలో పడింది. 23, 24, 25 3 years కంప్లీట్ అవుతుంది ఆ నోటిఫికేషన్. 6 నెలల్లో కంప్లీట్ అయ్యే నోటిఫికేషన్ 3 సంవత్సరాలు పట్టింది. అలా 3 సంవత్సరాలు పట్టేటప్పుడు ఫిలిమ్స్ రాసా. అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు ఫిలిమ్స్ రాసి, ఫిలిమ్స్ లో ఎస్ఐ కానిస్టేబుల్ 2 కానిస్టేబుల్. నాకు అసలు నేను ఎస్ఐ కానిస్టేబుల్ కొడతాననేసి నాకే కాన్ఫిడెన్స్ లేదు. అంటే నాకు ఎక్కడో ఉంది మా ఫ్రెండ్ సజెషన్, వాడి కోసమైనా నేను జాబ్ కొట్టాలనేసి నాకు మనసులో ఉంది. బట్ మైండ్ ఏం చెప్తుంది, నీ చేత కాదు, మ్యాథ్స్ రావాలా, ఇంగ్లీష్ రావాలా, దానికోసం అనేసి. ఒక పక్క ఏం చెప్తుంది, నీకు మ్యాథ్స్ రాదు, ఇంగ్లీష్ రాదని మైండ్ చెప్తుంది. ఇంకోసారి ఏం చెప్తుంది, నీ ఫ్రెండ్ కోసమైనా నువ్వు జాబ్ కొట్టాలని ఇంకోసారి ఈ మైండ్ చెప్తుంది. అలా అన్ని విధాలా నన్ను ఆర్థికంగా సాయం చేసిన వాడు ఎలాగైనా వాడి కోసం నేను గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని నాకు పట్టుదల మొదలైంది. అలా పట్టుదల మొదలైన నేను ఫిలిమ్స్ రాశాను. ఫిలిమ్స్ లో అంటే నార్మల్ గా 3-4 hours జాబ్ చేస్తూ చదివిన నేను ఫిలిమ్స్ లో అంటే రెగ్యులర్ గా దానికోసమే చదివిన వాళ్ళకన్నా నాకు ఎక్కువ మార్కులు వచ్చాయన్నమాట. 92 మార్క్స్ వచ్చాయి ఫిలిమ్స్ లో. ఫిలిమ్స్ కొద్దిగా తక్కువ ఉంటుంది. ఆ కంపేర్ లోనే నాకు 92 వచ్చాయి. అంటే 92 అనేది నాకు గొప్ప మార్కులు అవి, ఎందుకంటే నేను జాబ్ చేస్తూ చదివాను. అందరూ నార్మల్ దానికోసమే చదివే వాళ్ళకన్నా నాకు ఎక్కువ వచ్చాయి. నేను 92 మార్క్స్ గొప్ప అని చెప్పడం లేదు, నాకు రావడం గొప్ప అది నాకున్న సిచ్యువేషన్ లో. అలా 92 వచ్చాయి. ఎస్ఐ క్వాలిఫై అయినా. తర్వాత ఎస్ఐ ఫిజికల్ ఈవెంట్ మొదలైంది. ఫిజికల్ ఈవెంట్ మొదలైనప్పుడు నేను అప్పుడు ఇంకా ఇక్కడ ఉండకూడదు, బెంగళూరులో ఉంటే నేను జాబ్ కొట్టలేదు అనేసి అప్పుడు లాస్ట్ ఫిజికల్ కోసం, మెయిన్స్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నాకు అప్పుడే ఇంట్లో 6 లక్షలు 7 లక్షలు అప్పు ఉంది. మా తమ్ముడు ఫిజియోథెరపీ జాయిన్ అయినాడు. వాడికి ఏం లేదన్నా 50,000 నుంచి 1,00,000 రూపాయలు పర్ ఇయర్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో నాకు 5 లక్షలు అప్పు ఉన్న టైంలోనే నాకు మెయిన్స్ ఉంది, ఫిజికల్ ఉంది. అలాంటి టైంలో నేను హైదరాబాద్ వెళ్ళాలనేసి ఆలోచిస్తున్నప్పుడు నాకు చేతిలో డబ్బులు లేవు. అక్కడ డబ్బులు అయిపోతే ఎలా, ఇంట్లో పరిస్థితి వాళ్ళకి చదివేయాలా, అమ్మ నాన్నలు పనికి పోతే వాళ్ళకి తినడానికి అవుతాయి, వాళ్ళ ఖర్చులకు సరిపోతాయి. మా నాన్నకి ఏజ్ అయిపోయింది. అప్పుడు జాబ్ చేస్తున్నప్పుడే మా నాన్నకు హార్ట్ ఆపరేషన్ అయింది. ఇంట్లో పరిస్థితి ఘోరంగా ఉంది. తమ్ముడు చదివియాలా, అన్ని రెస్పాన్సిబిలిటీ నాపై పడ్డాయి. అలాంటి టైంలో ఏమన్నా కానిలే అనేసి నేను ఉంటా అనేసి నన్ను మా ఫ్రెండ్ నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోరా, ఇప్పుడుంటే చదువులేవు అని చెప్పాడు. అలా చెప్పిన వాడు సరే డబ్బులు ఎలా అని ఆలోచించిన. ఇంట్లో వాళ్ళకి చెప్పలే హైదరాబాద్ పోతున్నా అనేసి. ఇంట్లో వాళ్ళకి చెప్పుకున్నట్ల 2 లక్షలు ఈఎంఐ అంటే బ్యాంక్ లో లోన్ తీసుకొని నా పేరు మీద ఇంట్లో అప్పులు కట్టేశా. అంటే 5 లక్షలు 2 లక్షలు అప్పులు కట్టా. 2 లక్షలు అప్పులు కట్టిన నేను నాకు డబ్బులు లేవు హైదరాబాద్ పోయేది. అప్పుడు డబ్బులు వేరే వాళ్ళతో అప్పు తీసుకోవాలా. అలాంటి టైంలో మా ఫ్రెండ్స్ టీవీసీఆర్ వాళ్ళంతా నన్ను ఆర్థికంగా సాయం చేశారు. మా బంధువులు అన్న వాళ్ళు కూడా కొద్దిగా సాయం చేశారు. అలా వాళ్ళ సాయంతో నేను హైదరాబాద్ పోవాలనిపించింది. హైదరాబాద్కి వెళ్ళిపోయినా. అక్కడ ఇంట్లో ఏమని చెప్తున్నా, నేను బెంగళూరులో ఉన్నా, జాబ్ చేస్తున్నా అంటున్నా.
వాళ్ళు జీతం అడిగితే జీతం నేను 2 లక్షలు కట్టేశాను కదా, వాళ్ళు నన్ను జీతం ఏమని అడగరు. అంటే నేను 2 లక్షలు డబ్బులు ఇచ్చేసాను కదా, ఇప్పుడు ముందే తీసుకునేసాడు, వాళ్ళు ఇంకా మంత్లీ ఇచ్చాడు నన్ను అడగరు అనమాట. నేను ఈఎంఐ కడతా అని చెప్పేసా వాళ్ళకి. అలా చెప్పిన నేను హైదరాబాద్కి వెళ్ళిపోయినా. హైదరాబాద్కు ఫిజికల్ మెయిన్స్ కోసం వెళ్ళాను నేను. నాకు ఫిజికల్ చాలా సార్లు నాకు ఐడియా ఉంది, కానీ ఆ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే నీకు చదువు కొద్దిగా వీకుంటే ఫిజికల్ గా నీకు మంచి మార్క్స్ సాధిస్తే నీకు ఉద్యోగం వచ్చేస్తుంది. అలా హైదరాబాద్కి వెళ్ళిన నాకు ఫిజికల్ గా ఏం చేయాలా ఎలా చేయాలా అనేసి నాకు ఏం తెలియదు, ఈవెంట్లు ఏముంటాయనో తెలియదు. అలా ఏం తెలియనప్పుడు నేను అక్కడ ఓ అన్న దగ్గరికి వెళ్ళాను. అన్న పేరు ప్రవీణ్, ఆయన నా ద్రోణాచార్యుడు. అలా అన్న దగ్గరికి వెళ్ళిన అన్న గైడెన్స్ చెప్పాడు, ఇలా నా ద్వారా నేను అన్నీ నేర్పిస్తా అనేసి. నాతో పాటు మా ఫ్రెండ్స్ కి అందరికి ఆ అన్న ఆధ్వర్యంలో, అన్న పేరు ప్రవీణ్, ఆయన నా గురువు. ఫిజికల్ గా అన్ని నాకు ట్రైన్ చేసింది ఆ అన్ననే. నాకు అయినా ఐడియా ఉంది, దానికి తోడు ఆ అన్న స్కిల్స్ టెక్నిక్స్ అన్న నాకు తోడవడంతో ఫిజికల్ నాకు ఏమి రానివని నేను, నాకు లాంగ్ జంప్ తెలీదు, కొద్ది తెలియదు, కొన్ని ఈవెంట్స్ 100 మీటర్ ఎలా చేయాలో స్ట్రైక్ ఎలా వేసుకోవడం తెలియదు. ప్రవీణ్ అన్న సహాయంతో నేను ఈవెంట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను. ఆల్రెడీ వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్న దగ్గర చాలా మంది ఉన్నారు, వాళ్ళతో నేను పోటీ పడాలా. బట్ నాకు పట్టుదల ఉంది, నాకు తెలియదు స్కిల్స్ ఎలా చేయాలా, ఎలా వాళ్ళ వెనక నెట్టాలా అనేసి రన్నింగ్ లో. అలా కొన్ని రోజులు అన్న ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళతో పోటీ పడాలి ఎదిగాను. అలా ఎదిగినా నేను, నాకు భయం వేసింది, కష్టపడుతున్నాను, అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్నాను. ఎందుకంటే అందరికన్నా ముందు ఉండాలంటే అందరికన్నా ఎక్కువ కష్టపడాలి. అలా చాలా కష్టపడ్డాను. నాకు అయినా కష్టపడినా కూడా నాకు కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ లేకున్నప్పుడు అన్న అడిగా, అన్న నాకు అన్ని కష్టపడుతున్నాను, నేను అందరు వస్తాయి లేదా స్కోర్ అడిగిన. అలా భయంతో నేను అందరికన్నా ఎక్కువ కష్టపడి ఈవెంట్స్ డేట్ వచ్చింది, ఇంకా ఎస్ఐకి ఈవెంట్ డేట్ వచ్చినప్పుడు మా బ్యాచ్ లో చాలా మంది ఉన్నారు. అందరికన్నా ఓ అన్నకి కోచ్ అయ్యి తర్వాత సెకండ్ నాకు 72 మార్క్స్ వచ్చాయి 100కి. 72 అంటే అవి చాలా మంచి స్కోర్, గ్రౌండ్ స్కోర్. అలా నాకు ఏమి రాని కానీ 72 మార్క్స్ వచ్చేలా చేసిన ప్రవీణ్ అన్నకు ఇప్పుడు ఈ విజయం సాధించినందుకు అన్నకు ధన్యవాదాలు. అలా ఈవెంట్ స్కోర్ మంచి స్కోర్ పెట్టడంతో నేను మళ్ళీ మెయిన్స్ రాసా. ఎస్ఐ మెయిన్స్ రాసినప్పుడు ఎగ్జామ్ నాకు కొద్దిగా వీక్ కదా, అలా 4 ఎగ్జామ్స్ ఉంటాయి, 4 ఎగ్జామ్స్ రాశాను. బట్ నాకు గ్రౌండ్ స్కోర్ బాగుంది, 72. 100కు 72 అంటే చాలా మంచి స్కోర్. అలా మంచి స్కోర్ ఉన్న నేను ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ ఉన్న పర్లా బాగానే రాసిన. బట్ నాకు ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయినా. నాకు కట్ ఆఫ్ కన్నా 5 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. నాకు ఎస్ఐ ఇంగ్లీష్ పాస్ అంటే ఎస్ఐ వచ్చేది అని చెప్పిన ఈ సమాజం ఎవరు నమ్మదు. వానికి ఎస్ఐ ఆడొస్తుంది, వానికి చదువు వస్తుంది, ఏమొస్తుంది అని అనిపిస్తుంది. బట్ ఎవరికి నేను రుజువు చేయాలని అవసరం లేదు. బట్ నాకు 5 మార్కులు కట్ ఆఫ్ కన్నా ఎక్కువ వచ్చాయి. నేను ఇంగ్లీష్ పాస్ అంటే నాకు ఎస్ఐ వచ్చేది, అనేసి ఎవరికి రుజువు చేయాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు, కొద్దిమంది ఫ్రెండ్స్ అర్థమయ్యే వాళ్ళకి తెలుసు. అలా నేను విఫలమైపోయాను మెయిన్స్ లో విఫలమైన తర్వాత అలానే చదువుతున్నప్పుడు ఇంట్లో మళ్ళీ చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చిన్న ఇన్సిడెంట్ కాదు, పెద్ద ఇన్సిడెంటే. మా తమ్ముడు నన్ను అన్ని విధాలా ప్రోత్సహించిన వాడు నాకు దూరం అయిపోయాడు అంటే వాడు చనిపోయాడు. అలాంటి పరిస్థితిలో నేను చదువు కొనసాగించాలి. ఇంటికి వచ్చేసా తర్వాత ఇలా మీ తమ్ముడు చనిపోయాడని చెప్తే అక్కడి నుంచే వచ్చేసాను. ఐదంటే ఎత్తుకొని వచ్చేసి మళ్ళీ ఇంకా అది నేను జీర్ణించుకోలేను, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. అలా దేవుడు మా తమ్ముడిని దూరం చేసి నాకు మా తమ్ముడు స్థానంలో అన్న వంటి పవన్ ఇచ్చాడు. వాడే నాకు అన్ని ధైర్యం. మా తమ్ముడు స్థానంలో దేవుడు పవన్ని భర్తీ చేశాడు. అలా పవన్ని భర్తీ చేసిన దేవుడు ధన్యవాదాలు. బట్ మా తమ్ముడు ఇక లేడు. మా తమ్ముడనే పవన్ని తమ్ముడు అనుకుంటా, అన్న అనుకుంటా, అన్ని వాడే, తమ్ముడు వాడే, అన్న వాడే. బట్ తమ్ముడు ఉన్నాడు ఇంకా పవన్ రూపంలో. మా తమ్ముడు ఎప్పుడు లేదు. అలా తమ్ముడు దూరం అవడంతో బాధపడా. 6 months ఇంట్లో ఉన్నా. ఇంకా ఎగ్జామ్ టైం లేదు. ఎగ్జామ్ అప్పుడే కూడా అంటున్నారు, ఫిజికల్ అప్పుడే కూడా అంటున్నారు. ఇంట్లో పరిస్థితి ఘోరంగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళొద్దు, హైదరాబాద్కి వెళ్ళొద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, ఒక్కడే ఉన్నావు అనేసి అంత కష్టపడ్డాను. అన్ని రోజులు చదివాను. ఇక్కడ ఆపేస్తే ఎలా అనిపించింది ఒకసారి ఆలోచించిన. ఎట్లాగైనా పోతావట, నీ ఇష్టం అన్నారు వాడు. మా ఇంట్లో వారు వద్దంటున్నారు, పెళ్లి చేసుకోమంటున్నారు, జనాలు కూడా వద్దంటున్నారు. అలా అంత కఠిన పరిస్థితిలో నేను ఇంకా పోయేవాడు రాడు అనేసి వాడిని మర్చిపోయి వీడే నాకు అన్న తమ్ముడు అనేసి మళ్ళీ హైదరాబాద్కు వెళ్ళాలనేసి బయలుదేరాను. ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, చాలా మంది వద్దని సజెషన్ చేస్తున్నారు. వాడు నీ ఇష్టం రా, నీకు ఏది మంచి అనిపిస్తే అది చేయాలన్నాడు. నేను ఎవరి మాట వినే అవసరం లేదు.
నాకు తల్లిదండ్రుల తర్వాత అన్ని వాడే. నేను ఫెయిల్ అయినా పాస్ అయినా సమాధానం చెప్పాల్సి పరిస్థితి వస్తే వాడికే చెప్పాలా, అమ్మ నాన్నల తర్వాత వాడికే సమాధానం చెప్పాలా. సమాజానికి నేను సమాధానం చెప్పే అవసరం లేదు. ఎందుకంటే నేను ఆర్థికంగా అన్ని విధాలా సాయం చేసింది వారు మాత్రమే, అమ్మ నాన్న తర్వాత. నాకు డిగ్రీ నుంచి జాబ్ వచ్చేంత వరకు అన్ని విధాలా ఆర్థికంగా సహాయం చేసింది పవనే. వాళ్ళకు తోడు టీవీసీఆర్, పవన్, వినోద్, చంద్ర, రవి వీళ్ళు ఆర్థికంగా సాయం చేశారు. వీళ్ళతో పాటుగా మా అన్న వాళ్ళు వెంకీ బ్రదర్స్, రమేష్ అన్న వాళ్ళు ఆర్థికంగా సాయం చేసి నాకు అన్ని విధాలా కష్ట పరిస్థితుల్లో నన్ను ఆదుకున్నారు. మా అమ్మ నాన్నలకు అప్పటికీ తెలీదు. నేను అప్పుడు ఇన్స్టెంట్ అయిన తర్వాత చెప్పిన నేను హైదరాబాద్కి వెళ్ళాలని చదువుకోవాలనేసి. అంటే అప్పటి వరకు నేను హైదరాబాద్ లో ఉండేది, నేను చదువుకునేది ఇంట్లో వాళ్ళకి తెలియదు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే 6 నెలలు హైదరాబాద్ లో గడిచిన. వాళ్ళకి ఏం చెప్పినా జాబ్ లో ఉన్నా అని చెప్పిన, ఫ్రెండ్స్ కి ఏం చెప్పినా జాబ్ లో ఉన్నా అని చెప్పిన. అలా ప్రైవసీ మెయింటైన్ చేసిన. ఎవరికి తెలియదు హైదరాబాద్ లో ఉండేసి. చాలా మంది ఎక్కడున్నారా అని అడిగితే బెంగళూరులో జాబ్ చేస్తున్నాను, ఏం చేస్తున్నారు, 25,000 ఇస్తున్నారు, అలా అబద్ధం చెప్పిన. అలా అబద్ధం చెప్పడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అన్ని చెప్పడానికి సమయం లేదు. అలా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళినా. నేను మళ్ళీ నా ప్రిపరేషన్ ఫిజికల్ అన్ని స్టార్ట్ చేసిన. అన్న స్టార్ట్ చేసి చదవడం కావడం లేదు, వాడే కొడుకొస్తున్నాడు. ఫిజికల్ చేయడం కావడం లేదు, వీక్ అయిపోయాను మనిషి. అయినా అలాగే కొద్దిగా అన్ని మర్చిపోతూ అలానే ప్రయత్నిస్తూ ఎలా జాబ్ కొట్టాలనేసి పట్టుదల మొదలైంది. గివప్ చేయకూడదనే ఉద్దేశంతో ఈ లాస్ట్ స్టేజ్ రా నేను ఎలాగైనా కానీ నేను జాబ్ సాధించే వెళ్ళాలా. సమాధానం పవన్కి ఏం చెప్పాలా, వాడు అడుగుతాడు జాబ్ రాకుంటే, బట్ వాడు కాన్ఫిడెన్స్ ఉంది వీడు ఎలాగైనా జాబ్ సాధిస్తాడు అనేసి. అంటే చాలా సార్లు దగ్గరకు వెళ్ళి నేను విఫలమైపోయినా. వాడికి కూడా ఒకనొక టైంలో నమ్మకం కోల్పోయే పరిస్థితి. ఆ నమ్మకం కోల్పోకూడదు అనేసి నేను చాలా కష్టపడ్డా. అంటే నేను చదువులో కొద్దిగా వీక్ కదా, అందుకోసం అందరికన్నా ఎక్కువ కష్టపడి మళ్ళీ రన్నింగ్ చేసిన, రన్నింగ్ ప్రాక్టీస్ చేసే టైంలో లాస్ట్ లో నాకు ఇంజరీ అయిపోయింది. టైం ఎదురు పట్టేసింది. డాక్టర్ దగ్గర పోతున్నా, వాళ్ళు ఫిజియోథెరపీ చేశారు, ఏమీ నయం కావడం లేదు. ఇంకా 10 days ఉంది ఫిజికల్. అలాంటి పరిస్థితిలో 10 days ఉన్న సమయంలో నేను ప్రాక్టీస్ ఆపేసిన. యాక్చువల్గా అంటే 2 days ముందు ప్రాక్టీస్ ఆపాలా ఫిజికల్ రన్నింగ్ ఈవెంట్ ముందు. నేను 10 days 15 days ముందు నాకు ఫిజికల్ ఆపేసి ఇంటికి వచ్చేసిన. నాకు అక్కడ ఉన్నప్పుడు పిచ్చి ఆలోచన వచ్చేది. నేను లాస్ట్ టైంలో నాకు ఇట్లా ఇంజూరీ అయిపోయింది, ఎలా చేయాలరా, నేను నమ్ముకున్నదే గ్రౌండ్ని, చదువును కాదు అనుకున్నా. అలాంటి సమయంలో ఎలాగైనా సరే ఈవెంట్ మంచి స్కోర్ సాధించాలని కసి పట్టుదల ఉంది. బట్ నాకు ఇంజూరీ అయిపోతే అది ఎవరు చెప్పినా నమ్మరు. ఆ కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ నమ్మరు. ఏదో ఒకటి చెప్తారులే, అది దాని కథ చెప్తున్నారు, అది అనేసి అంటారు. నా బాధను ఎవరికి చెప్పుకోదలుచుకోలేదు. వానికి చెప్పిన పవన్కి, నేను పాస్ అయినా ఫెయిల్ అయినా సమాధానం చెప్పవలసిన వ్యక్తి ఒకటే, వాడే పవన్. వాడిని చెప్పినా ఇలా అయిపోయిందిరా అంటే, ఏం కాదులే, మంచి స్కోర్ వస్తాయి, నువ్వు గివప్ చేయొద్దు, అలానే ప్రయత్నించమని చెప్పాడు. అలా వాడు నాకు ధైర్యం నింపినప్పుడు మళ్ళీ నేను 5 days ఇంటికి వచ్చేసి ఇంట్లో రెస్ట్ చేసే 3 days 4 days ముందు మళ్ళీ అనంతపురికి వెళ్ళినా. అప్పటికి నాకు భయం, ఇంజూరీ ఉంది, ఆ పెయిన్ అట్లనే ఉంది. అలాంటి సమయంలో నేను డాక్టర్ వాళ్ళ సజెషన్ తీసుకున్నా. బట్ ఈ టైంలో షార్ట్ టైంలో నేను నయం చేయలేము, ఏం చేయగలని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇలా కానీ ఇంకా రేపు వినేటికి చాలా బాధతో భయంతో వెళ్ళిన నేను. నాకు ఎస్ఐకి 72 మార్క్స్ వచ్చాయి ఫిజికల్. 72 అంటే చాలా మంచి స్కోర్. అంత స్కోర్ వచ్చిన నాకు వాడు చెప్పాడు, నీకు దానికన్నా అంటే 72 మార్క్స్ కన్నా నీకు ఎక్కువ వస్తాయిరా, నువ్వు మంచిగా చేయి ఈవెంట్ అని చెప్పాడు. అలా చెప్పిన వాడు ఆ ధైర్యంతో, వాడు నింపిన ధైర్యంతో మళ్ళీ ఇక్కడ ఊరు నుంచి అనంతపురికి వెళ్ళి రేపు ఈవెంట్. ఈ రోజు వెళ్ళినా ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకున్నా నైట్ ఈవెంట్ ముందు. ఇంకో టాబ్లెట్ తీసుకెళ్ళినా, ఎందుకంటే నొప్పి ఎక్కువ ఉంది. అన్నీ తీసుకున్నా, వెళ్ళినా. అక్కడ పోతుంటే అక్కడ ఉన్న పోలీసులు పెయిన్ కిల్లర్ అలౌ చేయలేదు. ఏం రాని అడిగారు, ఈ టాబ్లెట్ సార్ ఏమైంది, ఇలా పెయిన్ ఉంది సార్, టాబ్లెట్ వేసుకోవాలా డాక్టర్ చెప్పాడు. ఇట్లా టాబ్లెట్ అవన్నీ వేసుకోకూడదు అన్నాడు. లేదు సార్, నేను వేరే విషయం కాదు, పెయిన్ టాబ్లెట్ చూడండి సార్ అనేసి చూపిస్తే వాళ్ళు నమ్మలే. ఆ టాబ్లెట్ తీసుకొని డస్ట్బిన్ వేసారు. ఏం చేయాలి, లాస్ట్ నిమిషాలు వీళ్ళు మార్నింగ్ ఒక టాబ్లెట్ వేసుకోవాలా, నాకు వేరే అన్న వాళ్ళు సజెషన్ చేశారు, పెయిన్ ఎక్కువ అయిపోయింది, ఎలాగా అనిపించింది. అప్పుడు టాబ్లెట్ అలో చేయలేదు. వాళ్ళు మా టాబ్లెట్ ఇస్తాంలే, మా ఉన్నాయి గవర్నమెంట్వి, అవి ఇస్తామని చెప్పినారు. ఏ టాబ్లెట్ వద్దు, ఏమొద్దు అనేసి ధైర్యంతో వెళ్ళినా. నాకు టాబ్లెట్ లేదు, ఏం లేదు. నాకు వాడు చెప్పిన మాటలు వాడే గుర్తొస్తాడు నాకు. పవన్ ఈవెంట్ దిగితే
అలాంటి వివరణ దిగిన 40 మంది 50 మంది ఒక బ్యాచ్ వదిలారు. ఆ బ్యాచ్ లో అంటే నేను ఎస్ఐకి 1.6 కిలోమీటర్ అనేది 5 నిమిషాల 23 సెకండ్లో కంప్లీట్ చేశాను ఎస్ఐకి. ఇప్పుడు ఇంజూర్ ఉంది. ఇప్పుడు దిగిన వాచ్ అలో చేయలేదు. చాలా గ్రౌండ్ లో వాచ్ అలో చేశారు టైం చూసుకోవడానికి. నాకు వాచ్ అలో చేయలేదు. వాచ్ పడేసినారు. టాబ్లెట్ లేదు. పెయిన్ ఎక్కువైంది. నాకేం కనిపిస్తుంది, వాడి మాటలు వాడే కనిపిస్తాడు. నాకు గ్రౌండ్ లో 400 మీటర్లు ఏమి కనిపించదు, వాడు మాత్రమే కనిపిస్తాడు గ్రౌండ్ లో. అలా బ్యాచ్ లో 50 మంది వదిలినప్పుడు నేను చివరిలో పడినప్పుడు మళ్ళీ మధ్యలోకి వచ్చా. మధ్యలోకి వచ్చిన తర్వాత వాడు చెప్పాడు, ఇన్స్ట్రక్షన్ చెప్పి సార్ వాళ్ళు వదిలారు. అలా వదిలినప్పుడు స్టార్టింగ్ లో నాకు పెయిన్ ఏమనిపించలే. నాకు పెయిన్ అక్కడ కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు. వాడే కాన్సన్ట్రేషన్ నాకు. వాడి మాటలే నాకు ధైర్యం. ఆ వారి మాటల ధైర్యంతో నేను దిగిన గ్రౌండ్ లోకి. అలా గ్రౌండ్ నాకు దిగినప్పుడు నేను ఎక్స్ట్రా కొట్టాను తెలుసు. 1.6 కిలోమీటర్లు 5 నిమిషాల 9 సెకండ్లు 1.6 కిలోమీటర్లు పూర్తి చేశాను. అంటే నార్మల్ బాగున్నప్పుడే 5 నిమిషాల 23 సెకండ్లు పట్టింది. ఇప్పుడు ఇంజూర్ లో ఉన్నా నేను, నా పరిస్థితి ఘోరంగా ఉంది. ఇంట్లో అవన్నీ ఆలోచనలో నాకేం కనిపించదు. వాడి మాటలు మా తమ్ముడు గుర్తొస్తాడు, ఇంట్లో వాళ్ళు గుర్తొస్తాడు. డూ ఆర్ డే, సాధించలేదు మరణించాలి. గ్రౌండ్ లో బతికితే జాబ్ కొట్టాలి, సస్తే కూర్చారు, అంతే. రెండే నాకు, డూ ఆర్ డే. అలా గ్రౌండ్ లో దిగిన నేను 5 నిమిషాల 9 సెకండ్లు 1.6 కిలోమీటర్లు పూర్తి చేశా. అక్కడ సిఐ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు, అందరు ఎస్పీ వాళ్ళు వచ్చి చూశారు. ఎవరో ఇప్పు కొట్టారు అనేసి అందరూ క్లాప్స్ కొట్టారు. పీటీ వాళ్ళు వచ్చారు, సెకండ్ ఇచ్చారు. ఎవరు అని అనేసి ఈరోజు మా శ్రీగట్ట గ్రామం ఉండాలని చెప్పిన. ఏం అప్పుడు కొట్టినాను, అథ్లెటిక్స్ అన్నారు. అథ్లెటిక్స్ ఏం కాదు, నార్మల్ గా కండక్ట్ చేశాను అన్నారు. అలా 1.6 కిలోమీటర్ 5 నిమిషాల 9 సెకండ్లు పూర్తి చేసి ఆ రోజు అంటే దాదాపు 200-300 మంది వచ్చిన ఆ రోజులో అందరికన్నా టాప్ లో నేను 1.6 కిలోమీటర్లో విత్ ఇంజురీతో 1.6 కిలోమీటర్ కంప్లీట్ అయింది. తర్వాత రెస్ట్ ఇచ్చారు. అప్పుడు ఇంకా పెయిన్ స్టార్ట్ అయింది. రెస్ట్ ఇచ్చినప్పుడు పెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఎలా చేయాలా, ఏం చేయాలా అని నేను 1.6 5-9 సెకండ్లు పూర్తి చేశాను కదా. నాకు మళ్ళీ ధైర్యం వచ్చింది. పెయిన్ కనిపించలేదు. మళ్ళీ 100 మీటర్ వదిలారు. దాని కూడా మంచిగా వేశాను. మంచి స్కోర్ వచ్చింది. మళ్ళీ లాంగ్ జంప్ వేశారు. దాంట్లో మంచి స్కోర్ వచ్చింది. అలా నేను 69 మార్కులు వచ్చాయి. అంటే 72 ఉన్న ఎస్ఐ స్కోరు 69, అంటే 3 మార్కులు తగ్గినాయి. అలా 3 మార్కులు తగ్గిన తర్వాత సర్లేరా నేను ఫెయిల్ అయ్యేవాడిని, నాకు మంచి స్కోర్ వచ్చింది 69 అనేసి సంతోషపడినా. వచ్చిన తర్వాత చెప్పిన మా ఫ్రెండ్కి, పర్లేదు లేరా బాస్, మంచి స్కోర్ వచ్చాయి 69, ఇంకొంచెం బాగా ప్రయత్నించాల్సింది, పర్లేదు బాగా మంచిగానే వేసావు, ఇంజూరీ ఉన్నావా అని చెప్పాడు. అది చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా 2 మంత్స్ టైం ఇచ్చారు. అంతా 6 మంత్స్ లో కంప్లీట్ అయ్యే నోటిఫికేషన్ 3 సంవత్సరాలు చేశారు. ఎంత ఓపిక ఉండాలంటే రోజు గ్రౌండ్ చేయాలా, అర్లీ మార్నింగ్ 4కి 5కి లేవాలా, గ్రౌండ్ పోవాలా, ఈవినింగ్ పోవాలా గ్రౌండ్కి. గ్రౌండ్కి వచ్చిన తర్వాత మళ్ళీ చదవాలా, అన్ని నేర్చుకోవాలా. అన్ని కష్టాలు కాదు, అంత ఈజీ కాదు ఉద్యోగం ఏదైనా సరే. ఈ పోలీస్ ఉద్యోగం అంటే ఇంకా కష్టమని కాదు, అంత కష్టపడాలి ఆ ఉద్యోగం సాధించాలంటే. రన్నింగ్ కూర్చోదు, అవన్నీ అంత కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది. అంత కష్టపడి మళ్ళీ రోజు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాం. మంచి ప్రిపరేషన్ మంచిగానే సాగింది. చివరిలో ఎగ్జామ్ డేట్ వచ్చింది. ఇంకా భయం లేకున్నట్ల గ్రౌండ్ స్కోర్ కొద్దిగా ఉంది కదా ఆ ధైర్యంతో ఎగ్జామ్ రాసిన. ఎగ్జామ్లో మంచి స్కోర్ వచ్చాయి. మంచి స్కోర్ 118 మార్కులు వచ్చాయి 200కు. ఆ స్కోరుతో 2 కలిపి నాకు ఏపీఎస్పీ కానిస్టేబుల్ వచ్చింది. అలా ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 118 వచ్చాయి. సరే హ్యాపీ పెట్టా. మళ్ళీ సెలక్షన్ లిస్ట్ కోసం వెయిట్ చేశా. సెలక్షన్ లిస్ట్ లో నా పేరు ఉప్పాడ వినోద్ 34వ ర్యాంకు వచ్చింది. ఏపీఎస్పీ కానిస్టేబుల్ వచ్చింది. ఇలా ఈ విజయం సాధించడానికి అన్ని విధాలను సహకరించింది పవన్ ఒక్కడే. మా ఇంట్లో వాళ్ళకు తెలుసు నేను ఏం చేస్తున్నాడు. వాళ్ళకు నమ్మకం కోల్పోయారు, వీటికి ఏం జాబ్ రాదు, ఏం రాదు అనేసి. వాడు ఇంట్లో ఉంటే చాలే అని అనుకున్నారు వాళ్ళు. అలాంటి సమయంలో నేను హైదరాబాద్కి అందరూ తల్లిదండ్రులు వదిలేసి, ఈ ఊరును వదిలేసి, మా తమ్ముడు దూరం అయిపోయాడు, వానికి సమాధానం చెప్పాలా అన్న భయంతో అక్కడికి వెళ్ళిపోయి విజయంతో ఊరికి వచ్చినాము. ఊరికి వచ్చిన తర్వాత నాకు అన్ని అవమానాలు, అన్ని కష్టాల్లో ఆ అవమానాలే నన్ను ఊరు సత్కారం చేసింది. అన్ని అవమానాలు పడ్డా, అన్నిసార్లు విఫలమైన గివప్ చేయకుండా చదువుకొని మంచి ఉద్యోగం సాధించా. ఈ నేను సాధించిన ఉద్యోగం కానిస్టేబుల్ అనేది చిన్నదే అయ్యుండొచ్చు. నేనుండే పరిస్థితుల్లో నాకు అది పెద్ద విజయము. నేను సంతోషం. మా ఫ్రెండ్ సంతోషపడ్డాడు. ఇంట్లో వాళ్ళు కూడా సంతోషపడ్డారు. నన్ను అవమానపడ్డా. నేను ఊరిలోనే అంటే శ్రీకాకుళంలోనే సత్కారాలు పొందా. ఇప్పుడు ఇలాంటి సత్కారాలు మీరు కూడా సాధించాలని నేను ఆశిస్తున్నా. నన్ను అన్ని విధాలుగా సహకరించింది పవన్, నా తల్లిదండ్రులు, మా అన్న వాళ్ళు, పీవీసీఆర్ మాత్రమే.
ఇలా ఫ్రెండ్స్ సహాయంతో నేను ఈ ఉద్యోగాన్ని సాధించాను. ఈ ఉద్యోగం సాధించడం వెనక అంత క్రెడిట్ మొత్తం పివి సార్దే. నేను సాధించిన ఉద్యోగం పోలీస్ ఉద్యోగం. ఈ పోలీస్ ఉద్యోగం సింబల్ తెలుసు కదా, జాతీయ చిహ్నం లయన్ క్యాపిటల్. ఇలా 4 సింహాలు ఉంటాయి లయన్ క్యాపిటల్ లో. ఆ లయన్ క్యాపిటల్ లో 4 సింహాలు ఉంటాయి కదా, ఆ 4 సింహాలే ఈ PVCR 4 సింహాలు. ఆ 3 సింహాలు కనిపిస్తాయి, 4వ సింహం కనిపించదు. ఆ 4 సింహమే పవన్. అన్ని విధాల వాడు 3 సింహాలు కనిపిస్తాయి కదా, 3 కనిపిస్తారు, 4వ సింహం కనిపించదు. ఆ 4వ సింహమే పవన్. నన్ను అన్ని విధాలా సాయం చేశాడు. నేను ఇంత గొప్పగా చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ గురించి ఇలాంటి స్నేహితుడు చాలా మందికి ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఎక్కడో వెళ్ళిపోయేవాడిని. నేను ఈ ఉన్నత స్థాయిలో ఈ ఉద్యోగం సాధించడానికి అన్ని విధాలా సాయం చేసింది పవన్ ఒక్కడే. నేను అందుకోసమే నేను ఇప్పుడు బ్రతికున్నాను, ఈ ఉద్యోగం సాధించాను, విజయం సాధించానంటే కారణం వాడే. అర్థమైందా? ఇలా అన్న క్రెడిట్ మొత్తం వారికి దక్కుతుంది. నేను ఓన్లీ బొమ్మ మాత్రమే. PVCR అనే వాళ్ళ PVCR లో 3 పోలీస్ సింహాలు ఉన్నాయి కదా, వాళ్ళ ముగ్గురే 4వ సింహమే వాడు. ఈ క్రెడిట్ మొత్తం వారికి. మీరు కూడా ఇలా గైడెన్స్ చెప్పేవాళ్ళు మాకు అప్పట్లో ఎవరు లేరు. మీకు ఇప్పుడు సార్ వాళ్ళు ఇలా మంచి గైడెన్స్ చెప్తున్నారు. వడ్రప్ప సార్ అయితేమి, తిమ్మారెడ్డి సార్ అయితేమి, ఇలా చెప్పేవాళ్ళు అప్పుడు లేకపోవడం వల్లనే చాలా మంది డిగ్రీలు బీటెక్లు కంప్లీట్ చేసి చేలో పని చేస్తున్నారు. అంటే చేలో పని చేయడం తప్పని కాదు. నువ్వు డిగ్రీ చేసి బీటెక్ చేసి చేలో పని చేస్తున్నావు అంటే నీ అంత ఖర్చు పెట్టి అంత కష్టపడి చదివి పట్టాలు డిగ్రీలు బీటెక్లు పట్టాలు పొంది ఏం లాభం? చేలో పని చేస్తున్నావు అంటే చేలో పని తప్పడం కాదు. నీవు చదివిన చదువుకి దానికి ఒక అర్థం ఉండాలా. నీవు ఏదో ఒకటి సాధించాలా. అంటే అందరూ చదివిన ఉద్యోగం రావాలని కాదు. నీవు ఏదో ఒక ఉన్నత ఉద్యోగం, చిన్న ఉద్యోగం, ప్రైవేట్ అయినా సరే సాధించి దాన్ని నీవు సమాజానికి కొద్దిగా సేవ చేయాలా. అలా సమాజానికి నీవు సేవ చేస్తే సమాజం దేవుడు కూడా నేను కరాయించి నీకు ఏదో ఒక ఫలితాన్ని ఇస్తాడు. ఇలా గైడెన్స్ చెప్పేవాళ్ళు ఎవరు లేని పరిస్థితుల్లో మేము అప్పుడు లేదు. ఇప్పుడు మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. సార్ వాళ్ళు మంచి గైడెన్స్ చెప్తున్నారు. తిమ్మారెడ్డి సార్ ఉన్నారు, మేము ఉంటాము. PVCR మా గ్రామంలో ఏ ఆపద అంటే విద్యాపరంగా ఏ ప్రాబ్లం వచ్చినా మాకు దగ్గరలో మాకు తెలిస్తే మాకు అన్ని విధాలు అంటే ఆర్థికంగా గైడెన్స్ పరంగా అన్ని విధాల PVCR అనే ఈ ఫౌండేషన్ వడ్రప్ప సార్ సహకారంతో మాకు అన్ని ప్రోత్సాహాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. మా PVCR వాళ్ళు ఉన్నారు, ఇలా సాయం చేస్తారని మమ్మల్ని మీరు గుర్తించి మా దగ్గరకు వస్తే మీకు అన్ని విధాలు మేము సాయం చేస్తాము. ఇలా సార్ వాళ్ళ గైడెన్స్ తో, తిమ్మారెడ్డి సార్ గైడెన్స్ తో మేము చేసే సాయంతో మీరు ఫ్యూచర్ లో మంచి ఉద్యోగాలు సాధించాలి. మీకు డబ్బు చదవడానికి డబ్బు సమస్య అసలే కాదు. నాకు అంత పరిస్థితి అంటే నేను చదువుపోయినప్పుడే నాకు 5 లక్షలు అప్పు ఉంది, ఇప్పుడు కూడా 7 లక్షలు అప్పు ఉంది. అంటే అంత అప్పు ఉన్నప్పుడు కూడా నాకు డబ్బు సమస్య కనిపించలేదు. అంటే అలాంటి స్నేహితులు ఉన్నారు నాకు. మీకు కూడా అన్ని విధాల సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు కష్టపడండి అన్ని విధాల ఆర్థికంగా. సార్ వడ్రప్ప సార్ అయితేమి, తిమ్మారెడ్డి సార్ అయితేమి, PVCR ఫౌండేషన్ అయితేమి మీకు అన్ని విధాల సాయం చేస్తుంది. మీకు ఎలాంటి గైడెన్స్ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా మాకు తెలియజేయాలని నేను ఆశిస్తున్నాను. మీరు కూడా మంచి ఉద్యోగాలు సాధించి ఇలాంటి మోటివేషన్ మీరు కూడా చెప్పగలరని నేను ఆశిస్తున్నాను. మా అంటే శ్రీధరక గ్రామంలో ఇలా మోటివేషన్స్ ఇలా క్లాస్ చెప్పి అంటే సార్కి ఇప్పుడు కండక్టర్ ఉద్యోగం వచ్చింది, సార్ తిమ్మారెడ్డి సార్ ఉన్నాడు అంటే వాళ్ళకి ఏం చెప్పడం వల్ల వాళ్ళకి ఏం లాభం లేదు. ఇంట్లో వాళ్ళు సమాజానికి సేవ చేయాలా. మనిషి అనేవాడు పుట్టిన తర్వాత వాడు ఏదో నేర్చుకుని సమాజానికి కొద్దిగా సేవ చేయాలన్న గుణంతో ఇలా మోహన్ UAP PVCR ఫౌండేషన్ ఇలా స్టార్ట్ చేశాం. మా సహాయంతో మీరు ఉన్నత ఉద్యోగాలు సాధించాలి అని మేము ఆశిస్తున్నాము. మా సహాయ సహకారాలు అన్ని విధాలా మీకు తోడుగా ఉంటాయి. మీరు ఉన్నత ఉద్యోగాలు సాధించాలని నేను ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.